హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే చీపిరి పట్టుకొని ఇదిగోండి బయట గచ్చు మొత్తం ఊడుస్తున్నాను. రోజు నైటే ఊడ్చి గచ్చు కడిగి ముగ్గు పెట్టేదాన్ని కదా. ఈ రోజైతే మాత్రం నైట్ ఊడవలేదండి. ఉదయం నిద్ర లేచిన తర్వాతే ఊడుస్తున్నాను. ఈరోజు కొంచెం పని తక్కువగా ఉందిలేండి. టిఫిన్ చేసే పని లేదు, కూర చేసే పని లేదు. అందుకని ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాతే ఊడ్చి ముగ్గేద్దాంలని నైట్ అయితే ఊడవలేదు. పాత చీపురు పాడైపోతే కొత్త చీపురు తీసుకున్నానండి. కొత్త చీపురుతో కసువు ఊడవటానికి భలే తేలిగ్గా ఉంది. పెద్ద చీపురే కదండి, కసువు అనేది గబా ఊడుస్తున్నాను. కసువు త్వరగా వచ్చేస్తుంది. పాత చీపురి మొద్దుదైపోయి ఊడవటానికి అసలు వీలుగా లేదు. కసువు ఊడుస్తుంటేనేమో కసువు రాదు. చాలా లేట్ అయిద్దండి. 5 నిమిషాల్లో ఊడ్చుకునే కసువు 10 నిమిషాలు పట్టిద్ది. అందుకని మనం చీపుర్లు పాడైపోయిన వెంటనే కొత్త చీపుర్లు తెచ్చుకోవాలండి. ఎంత అయితే రూ. 50, రూ. 60, లేకపోతే రూ. 100 లోపు. అంతకంటే ఎక్కువ కాదు కదండి. ఆ పాత చీపుర్లు మొద్దు చీపుర్లు తీసుకొని గంటలు పని చేసుకునే కంటే చీపుర్లు పాడైపోయిన వెంటనే కొత్త చీపుర్లు తీసుకోవడం చాలా బెస్ట్. మా ఇంటి ముందు ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండిద్దిలండి. ఇంటి ముందు మేము గచ్చు చేపించుకున్నాం కదండి, ఆ ప్లేస్ ఉంది. రోడ్డు ఉందండి. ఈ రెండూ ఊడవాలి. రోడ్డు అయితే సగం ఊడుస్తానండి. సగం మా ఇంటి వైపు కళ్ళి ఊడుస్తాను, సగం అవతల ఇంటి వాళ్ళు ఊడ్చుకుంటారు. రోడ్డు కూడా మొత్తం నీట్గా ఊడుస్తాము. రోడ్డు వేసిన వెంటనే ఒక పెద్ద లారీ వచ్చిందండి. లారీ వచ్చి ఇప్పుడు నేను ఊడుస్తున్నాను చూడండి, ఆడున్న గచ్చు మొత్తం పగిలిపోయింది. అక్కడైతే నేల ఉండిద్ది. ఇంకా ఊడ్చిన కసువు మొత్తం అక్కడికి తీసుకెళ్ళి కుప్ప చేస్తాను. కుప్ప చేసి మట్టి ఎత్తేయకుండా ఆకులు వడిగి తీసేస్తానండి. మట్టి మనం రోజు ఊడుస్తూ ఉంటాం కదా, గొంత అనేది ఊడిద్దిలే వర్షం పడ్డప్పుడు నీళ్ళు అనేది నిలబడకుండా ఉంటాయిలే అని. కసువు కూడా మొత్తం ఎత్తేసి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది కదండి, అదంతా పిచ్చెట్లు ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఇంకా ఆ ప్లేస్లో పడేస్తానండి. బయట కూర్చుని కసువు వడికేలండి అక్కడ వేసేది. ఇంకా కథం కసువు అంతా ఇంట్లో డస్ట్బిన్ ఉండేది కదా, దాంట్లో వేస్తాను. ఊడవటం అయితే అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి మెట్లు అరుగులు అన్నీ వాటర్ చల్లేస్తున్నాను. ముందు వాటర్ చల్లేసి తర్వాత చీపిరి తీసుకొని ఊడుస్తానండి. ఇంటి ముందే ట్రాక్టర్లు బెరగొడ్లు అవి ఇవి వెళ్తూ ఉంటాయండి. మట్టి మరకలు ఉంటాయి, పేడకల్లు మరకలు అవి ఉంటాయి. ముందు వాటర్ చల్లి ఉంచాను అనుకోండి, అవి నానిపోతాయి. మళ్ళీ ఇంకో బకెట్ వాటర్ తీసుకొని ఇంకా చీపిరి తీసుకొని మొత్తం కడిగేస్తాను. గచ్చు కడగటానికి నాకైతే 2 బకెట్ల నీళ్లు పడతాయండి. 2 బకెట్ల నీళ్ళు అయితే సరిపోతాయి. ఇంటి ముందున్న గచ్చు వడికే కడుగుతానండి, రోడ్డు అయితే కడగను. ఉదయాన్నే ఇలా ఇంటి ముందు ఊడ్చుకొని నీళ్లు చల్లి ముగ్గు పెట్టుకునే వీడియోలంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. యూట్యూబ్లో వీడియోస్ కూడా నేను ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను. అందుకని ఈరోజు పని కొంచెం తక్కువగా ఉందిలే, వంట చేసే పని లేదు. వంట చేసే పని అంటే పిల్లలకి టిఫిన్ చేసే పని లేదండి. మా వాడికి ఒక్కడికే అన్నం వండటమే. ఇంకా కూర కూడా నైట్ చారు పెట్టాను, చారు ఉన్నాయి. ప్రస్తుతానికి కూర చేసే పని కూడా లేదు. అందుకని ఇంక ఇదిగోండి ఊడ్చే పని అనేది ఈరోజు ఉదయం పూట పెట్టుకున్నాను. మట్టి మరకలు పేడకల్ల మరకలు అవి ఉంటాయండి. ఇంకా అవన్నీ చీపురు తీసుకొని నీట్గా రుద్దేసి మొత్తం కడిగేస్తాను. ఈ నీళ్ళన్నీ కిందకి అదుకొని రోడ్డు మీదకి వెళ్తాయి. మా ఇంటి దగ్గర కుక్కలు కూడా ఎక్కువగానే ఉండేయండి. మేము లేచేటప్పటికి ఈ కుక్కలు మెట్లు అరుగుల మీద అంతా గలీజ్ గలీజ్ చేసి పెడతాయి. ఇంకా అందుకనే ఉదయం పూట కడగటమే బెస్ట్ అనిపిస్తుందండి. కుక్కల పాసులు పోసి వాసన వస్తుంది. బయట రోడ్డు మీద కూడా కొంచెం గుంతల్లాగుండి నీళ్లు నిలబడతాయండి. చీపురు తీసుకొని ఇంకా నీళ్ళన్నీ కొట్టేశాను అనుకోండి, మొత్తం ఇంకా పోతాయి నిలబడకుండా. గచ్చు మొత్తం ఒక 10 నిమిషాలు ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ముగ్గు పెట్టుకుంటున్నానండి. తడి మీద ముగ్గేసామనుకోండి, మనం ముగ్గేస్తూ ఉంటుంటే అది నీళ్ళు ద్వారాగా కొట్టకపోతూ ఉండిద్ది. అందుకని తడి మొత్తం ఆరిపోయిన తర్వాత వేస్తాను. టైం లేదనుకోండి, ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి తర్వాత ముగ్గు వేస్తాను. ముగ్గులు కూడా సింపుల్గా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి, ఎక్కువ టైం పట్టకుండా ఉండాలండి. అలాంటి ముగ్గులు ఎంచుకుంటా నేను. ఈ ముగ్గు చూడండి, వేయటానికైతే భలే ఈజీగా ఉందండి. అసలు ఎక్కువ టైం పట్టలేదు. చూడటానికి అందంగా కొంచెం పెద్ద ముగ్గులా కనిపిస్తుంది. మెలికల ముగ్గులైతే మనకు వేయటానికి కొంచెం కష్టంగా అనిపించిద్ది. అమ్మో, మెలికల ముగ్గులు ఎక్కడేస్తాం, మనకు రావులే అనుకుంటాము. కానీ మెలికల ముగ్గులు వేయటమే చాలా ఈజీ అండి. చాలా ఈజీగా ఉంటాయి. చూడటానికి పెద్ద ముగ్గుల్లాగా ఇంటి ముందు నీటుగా ఉంటాయి. నాకు మెలికల ముగ్గు పెద్దగా రావులండి. ఏదో చిన్న చిన్న ముగ్గులైతే వేస్తా కానీ బాగా పెద్ద పెద్ద మెలికల ముగ్గులు వేయటం అయితే రావు. కానీ అవే తేలికండి. ముగ్గు అయితే మాత్రం సింపుల్గా అందంగా ఉంది కదండి. తడి నేల మీద వేస్తున్నాను కదా, ముగ్గు కూడా బాగా తెల్లగా నీటుగా కనిపిస్తుంది. పొడి నేల మీద వేసినప్పుడు ఇంత నీటుగా ముగ్గు అనేది అస్సలు కనిపించదండి. అందుకని ఈరోజు క్లియర్గా ఓడవటాలు కడగటాలు ముగ్గేయటం నీట్గా చూపిద్దామని ఉదయం పూట పెట్టుకున్నాను ఈ పని.
కానీ ఉదయం పూట కొంచెం వీడియో తీసుకుంటా, ఇలా ముగ్గులు వేసుకుంటా గచ్చు కడగాలంటే కొంచెం బిడియంగా అనిపిస్తుందండి. ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని కొంచెం బిడియం బిడియంగా అనిపించిద్ది. కానీ మన పని మనం చేసుకుందాంలే ఒకళ్ళతో మనకెందుకని ఇంక నా పని నేను చేసుకుంటా ఉంటాను. ఇంక వంటగదిలోకొచ్చేసి పిల్లలు స్కూలుకెళ్ళాలి గదండీ! అందుకని ఒక పొయ్యి మీదేమో అన్నం పెడుతున్నాను. ఇంకో పొయ్యి మీదేమో నిన్న చారు పెట్టానన్నాను గదండీ! ఆ చారు కొంచెం ఉన్నాయి. వాటిని వేడి చేస్తున్నాను. మా అబ్బాయికి చారుంటే చాలండి. వేరే కూర ఏమీ అవసరం లేదు. అందుకే ఇప్పుడు చారు వేడి చేశాననుకోండి, స్కూలుకి తీసుకెళ్ళినా, సాయంత్రానికైనా సరే వాసన రాకుండా ఉంటాయి గదా! ఉదయం నిద్ర లేచిన వెంటనే చారు మాత్రం పొయ్యి మీద పెట్టి వేడి చేస్తాను. ఇంకో పొయ్యి మీద రైస్ పెట్టానండి. రైస్ ఉడుకుతా ఉంటది. చారు కాగుతా ఉంటాయి. ఇంక నేను వేరే పననేది చేసుకోవచ్చు. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదండి. రాగి జావ చేద్దాం అనుకుంటున్నాను. పిండుంది కొంచెం. నేనైతే కొనక్కరాలేదండి. జ్వరం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళ కాడ కొంచెం తీసుకున్నాను. ఆ పిండే మిగిలింది. ఇంకా అది ఈరోజు రాగి జావ చేద్దాము అనుకుంటున్నాను. ఇదిగోండి నీళ్లు పొయ్యి మీద పెట్టాను. నీళ్లు కూడా కాగిపోయినాయండి. ఇవి కాగిన తర్వాత ఇంక పిండి ఏస్తాను. పిండి ఒక గ్లాసులో వేసుకొని వాటర్ పోసి కలుపుతాను. వాటర్ పోసి కలిపిన తర్వాత ఇదిగోండి ఈ నీళ్లు బాగా కాగినాయి కదండి, తెరలగాగిన తర్వాత ఇందులో పోస్తాను. పోసి ఒక్క నిమిషం పాటు ఉడకనిస్తాను. ఎందుకంటే పిండి అనేది కొంచెం పచ్చిగా ఉండిద్ది కదా, పచ్చి వాసన లేకుండా ఉండిద్దిలే అని ఒక్క నిమిషం 2 నిమిషాలు ఉడకనిస్తాను. తిప్పుతా ఉడకనివ్వాలండి, లేదనుకోండి ఉండలు కట్టిద్ది. ఇంక దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇందులో అయితే బెల్లం వేయట్లేదు, మజ్జిగ పోద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో బెల్లం లేదండి ప్రస్తుతానికి అందుబాటులో. అందుకని కొంచెం మజ్జిగ పోసుకొని తాగుదాంలే అనుకుంటున్నా. మా అబ్బాయి అయితే రాగి జావ తాగడండి. వాడికి పాలు ఇచ్చేసి ఇంకా బయట టిఫిన్ తీసుకోమని డబ్బులు ఇచ్చానండి. స్కూల్కి 7 గంటలకల్లా వెళ్తున్నాడు కదా, ఇంకెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకోరా, ఈరోజైతే టిఫిన్ చేయట్లేదని చెప్పా. టిఫిన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మిక్సీ పాడైపోయిందండి. మిక్సీ పాడైపోవటం వల్ల ఈరోజు టిఫిన్ చేయలేదు. నిన్న చపాతీలు చేశాను. ఇంక ఈరోజు ఏ చపాతీలు తినాలనిపించట్లేదు. ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిని తిని బోర్ కొట్టిందండి. అందుకని ఈరోజు ఇంకా వెరైటీగా రాగిజావ చేసుకుందాం, రాగిజావ తాగుదాం అనిపించింది. అందుకనే చేశాను. ఇదిగోండి మజ్జిగ చేసి ఇంక ఇందులో పోసానండి. వేడి మీద ఉన్నప్పుడు మజ్జిగ పోయకూడదు. కొంచెం చల్లారాలి. మరీ ఎక్కువ చల్లారపోయినా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసుకున్నా చాలు. ఇందులో కావాలంటే పాలు అయినా పోసుకోవచ్చండి. లేదనుకోండి కొంచెం బెల్లం వేసుకొని, ఉప్పు వేసుకొని ఉట్టి అయినా తాగేయచ్చు. ఎవరిష్టం వాళ్ళది. రాగి జావ మాత్రం మన హెల్త్‌కు చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ. కాకపోతే పిల్లల్ని తాగమంటే తాగరు, గొడవ చేస్తారు. పిల్లలకు పాలిచ్చేసి ఇంక మనమన్నా తాగాలి. మా వాడికైతే చారు ఉండేయి కదండీ! ఆ చారు ఇంక బాక్స్‌లో పోసి పెట్టేశాను వాడికి. మాకైతే ఇంక గోంగూర చేస్తున్నాను. ఉదయం గోంగూర చేద్దామని అనుకోలేదు. మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర గోంగూర ఉందంటండి. వాళ్ళు గోంగూర ఎక్కువగా ఉంది కోసుకొచ్చుకోమన్నారు. ఇంక ఈరోజు కూర కూడా ఎటు కూడా ఏం లేదు. చారు కూడా కొంచెమే ఉన్నాయని ఎళ్ళి గోంగూర తీసుకొచ్చాను. గోంగూర మాత్రం బాగా లేతగా, ఫ్రెష్‌గా బాగుంది గోంగూర. కానీ పులుపు ఎక్కువ ఉండిద్దో, ఉండదో. ఒక ఆకు తిని చూశానండి. పులుపేమి నాకు అంతగా అనిపించలేదు. పులుపు తక్కువగానే ఉంది. తెల్ల గోంగూరతో గోంగూర నూరాలంటే మాత్రం ఇదే భయంగా ఉందండి. గోంగూర పులుపు ఉండట్ల. ఒక్కొక్కసారి అయితే అసలు ఉడకను కూడా ఉడకట్లేదండి. ఆకు చూడటానికి చిన్న ఆకులాగా లేతగా ఉంటుంది. అసలు ఉడకట్లేదు. అలా ఉంటుంది గోంగూర అయితే. ఈ గోంగూర మాత్రం త్వరగా ఉడికేటట్టే ఉందండి. మనకు పొయ్యి మీద పెట్టంగానే వెంటనే అర్థమైపోయిద్ది. కలర్ మారి బాగా గుజ్జు అనేది వచ్చిందంటే గోంగూర మంచిదే, ఇది బాగానే ఉడికిద్దని మనకు అర్థమైపోయిద్ది. నేను గోంగూరని బాండీలో ఉడకబెడతానండి. బాండీలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత గోంగూర వేసి, కొంచెం సేపు గోంగూర మగ్గనిచ్చి, తర్వాత పచ్చిమిర్చి వేసి, రెండిటిని బాగా మగ్గనిస్తానండి. ఎక్కువ వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. గోంగూర నుంచే వాటర్ వస్తాయి. కాకపోతే కొంచెం వాటర్ పోసుకుంటే చాలు. పచ్చిమిర్చి ఉడకాలి కదా! పచ్చిమిర్చి ఉడకటానికి కొంచెం వాటర్ పోసుకోవాలి. గోంగూర కొంచెం పులుపు అనేది తక్కువగా ఉంది కదండీ! టేస్ట్ బావుండిద్దో, బావుండదో అని ఇదిగోండి కొంచెం చింతపండు వేశాను. పులుపు అనేది తక్కువగా ఉన్న గోంగూరకి కొంచెం చింతపండు వేసుకోండి. మనం ఒక ఆకు తిని చూసామంటే మనకు అర్థమైపోయిద్దండి గోంగూర పుల్లగా ఉందా, వగరగా ఉందా అని. నాకైతే కొంచెం పులుపు తక్కువ అనిపించింది. అందుకనే కొంచెం చింతపండు వేశాను. పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువే వేశానండి. గోంగూర చూసినప్పుడేమో మరింతలాగుంది. తర్వాత చూడండి ఎంత తక్కువగా వచ్చిందో. ఇంకా అందుకే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేశాను కదా! ఘాటు అనేది ఎక్కువగా ఉండిద్దేమోనని కొంచెం చింతపండు వేశాను. కొంచెం వాటర్ పోసి ఉడకనిస్తే చాలండి. నేను బాండీలోనే ఎందుకు వండుతానో లాస్ట్‌లో చెప్తాను చూడండి.
గోంగూరను కూడా ఎక్కువ అంట్లు పడకుండా తక్కువ అంట్లతోనే ఎలా చేసుకోవచ్చో కూడా చెప్తాను. ఇదిగోండి గోంగూర ఉడికేసింది. కొంచెం చల్లారిన తర్వాత రోట్లో నూరుకుంటున్నానండి. పచ్చిమిర్చి వేసి ముందు పచ్చిమిర్చికి సరిపడా ఉప్పు వేసాను. ఉప్పు వేసి వీటిని బాగా మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా నీళ్ళల్లో ఉడకబెట్టాను కదండి, త్వరగానే మెదుగుతాయి. మామూలుగా పచ్చి వేస్తాం కదా పచ్చిమిరపకాయలు నీళ్ళల్లో ఉడకబెట్టకుండా, అవైతే కొంచెం దంచుకోవడానికి కష్టంగా ఉండిద్ది, త్వరగా మెదగవు. కానీ పచ్చిమిర్చి ఉడకబెడితేనే టేస్ట్ బాగుండిద్దండి. పచ్చి వాటికంటే కూడా ఇలా ఉడకబెట్టి నూరుకుంటేనే గోంగూర అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. పచ్చిమిర్చి నూరేసి పక్కన పెట్టేసి ఇదిగోండి గోంగూర వేసాను. గోంగూరలో వాటర్ చాలా తక్కువగా పోసాను కదండి, అయినా కానీ చూడండి బాగా గుజ్జు గుజ్జుగా ఎంత బాగుందో గోంగూర. గోంగూర మరీ గట్టిగా లేకుండా కొంచెం లూజుగా ఉంటేనే తినటానికి టేస్ట్గా బాగుండిద్ది. గోంగూర కూడా బాగా ఉడికిపోయిందండి, త్వరగానే మెదుగుతుంది. నూరటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టట్లేదు. పక్కన కనిపిస్తుంది కదండి చెట్టు, అది మా తులసి చెట్టు. కాకపోతే నేను పూజ చేయనండి. పూజ చేసినా చేయకపోయినా ఇంట్లో తులసి చెట్టు ఉంటే చాలా మంచిదంటండి. మనం కనీసం 2, 3 ఆకులు కోసుకొని తిన్నా కూడా మన హెల్త్‌కు చాలా మంచిదంట. అందుకని నేనైతే పూజ చేయను కానీ చెట్లు మాత్రం వేశాను. గోంగూర, పచ్చిమిర్చి 2 నూరేసానండి. ఇప్పుడు మసాలా కూడా వేశాను. కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేశాను. వాటిని కచ్చా పచ్చాగా దంచి తర్వాత ఉల్లిగడ్డ వేసాను. అదిగో ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి. నేను పచ్చి ఉల్లిపాయే వేస్తానండి. మళ్ళీ తిరగమాత వేసేటప్పుడు ఉల్లిపాయలు వేయను. గోంగూర నూరేటప్పుడే ఉల్లిపాయ వేస్తాను. ఇంకా టమాటాలు అలాంటివి అయితే వేయనండి. మసాలా మాత్రం వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేశాను. ఈ ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేశాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే గోంగూరలో టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. నాకైతే ప్రస్తుతానికి కొత్తిమీర అయితే లేదండి, అందుకని నేను కొత్తిమీర అయితే వేయలేదు. గోంగూర ఇదిగోండి తిరగమాత వేసుకుంటున్నాను. గోంగూర తిరగమాత వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది. ఇంకా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బలు అనేవి రోట్లో కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను. మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్దండి. గోంగూర మంచి సువాసనగా ఉండిద్ది. నూరేటప్పుడు వేసాను వెల్లుల్లి, ఇప్పుడు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోయిద్దండి. ఉల్లిగడ్డలు కూడా తిరగమాతలో వేసుకునే కంటే ఇలా గోంగూర నూరుకునేటప్పుడు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. మనం అన్నం తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిగా, పుల్ల పుల్లంగా, ఉప్పు ఉప్పగా, కారం కారంగా తగులుతా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. అదిగోండి రైస్ కూడా వండాను చూడండి. గోంగూర నూరేటప్పటికి అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశానండి. అన్నం కూడా ఉడికింది. ఈరోజు టిఫిన్ చేయలేదు కదా, గోంగూర నూరుతున్నానని త్వరగానే అన్నం వండాను. గోంగూరలో కారం సరిపోలేదు, కొంచెం చప్పగా ఉంది అనిపించింది అనుకోండి, ఇందులో కొంచెం గొడ్డుగారం వేసుకోండి. గొడ్డుగారం వేసుకుంటే సరిపోయిద్ది. కొంతమంది అయితే గొడ్డుగారం వేసుకోవడానికి ప్రత్యేకంగా కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటారు. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదండి, నాకైతే కారం అనేది సరిపోయిద్ది. అసలు టేస్ట్ చూద్దామని ఇదిగోండి బాండీలో కొంచెం గోంగూర ఉంచాను. ఇంకా దీన్ని కలుపుకొని టేస్ట్ చూద్దాం. ఇందాక బాండీలో ఎందుకు వండుతాను గోంగూర అన్నాను కదండి, ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ బాండీలోనే గోంగూర వండాను కదండి, ఈ బాండీలోనే తిరగమాత వేసాను. అంట్లు అనేది తక్కువగా వస్తాయి కదండి, అందుకని. ఆయిల్ వేసాను కదండి, అందుకని అడుగున అంటుకోలేదు. తక్కువ వాటర్ పోసాను కదా, వాటర్ అనేది ఉంచుకునే పని ఉండదు. ఒక్క గిన్నెతోనే గోంగూర ఉడకబెట్టాను, తిరగమాత వేసాను, పనులన్నీ అయిపోయినాయి. గోంగూర మాత్రం టేస్ట్ సూపర్గా ఉందండి. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. గోంగూర సూపర్గా ఉంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.